శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఎటువంటి సమస్యకైనా సరే కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రాసి పెట్టుకో బిడ్డ, డిసెంబర్ 30లోపు మీ జీవితంలో జరిగేది ఇది మీ కంట పడితే అస్సలు వదులుకోవద్దు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారి సందేశం అంటే మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో పోరాటాలు, ఇంతవరకు గడిపిన కాలంలో నువ్వు పోరాటమే అయిపోయింది కదా. ఇక నా వల్ల కాదు బాబా, ఇక నేను పోరాడింది చాలు, నేను ఎదుర్కొంది చాలు, ఇక నాకు ముగింపు అనేది, నాకు ఈ కష్టాలకి ముగింపు అనేది నువ్వే ఇవ్వాలని నన్ను వేడుకుంటున్నావు కదా తల్లి. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అన్నిటినీ కూడా ఓపిగ్గా ఇన్ని రోజులు ఎదుర్కొన్నావు కదా, వాటిని భరించావు. కానీ ఈ కొద్ది కాలం మాత్రం నువ్వు ఎందుకమ్మా ఇంత అసహనంగా ఉన్నావు చెప్పు. ఆ అసహనం వల్ల నువ్వు చేతికందినంత దూరంలో ఉన్న అదృష్టాన్ని చేజార్చుకుంటున్నావు తల్లి. ఓపిక ఎంత శక్తివంతమైనదో నీకు తెలుసు. ఇంతకాలం ఓపికగా ఉంటే నీకు ఆఖరికి వచ్చే సమయాన్ని అంటే నేను వినిపిస్తున్నాను తల్లి. నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ నేను నెరవేరుస్తాను. ఈ డిసెంబర్ 30లోగమ్మా నీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా దూరం చేస్తాను, నిన్ను అనుగ్రహిస్తాను బిడ్డ. అవును తల్లి, నీకు కష్టాలు దూరం చేయడానికి ఇన్ని రోజులు వాటికి బలం ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నావు? నీ సాయి కదా అందించాను. నన్ను పిలిచిన ప్రతిసారి నీకు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూనే ఉన్నాను. అండగా నిల్చొని నిన్ను కాపాడుకుంటూ ఉంటున్నాను తల్లి. ఇప్పుడు మాత్రం ఎందుకింత నీరసపడిపోయావో నాకు అర్థం కావడం లేదు. నీ కోరికలు తప్పకుండా చేరుతాయి. నువ్వు నన్ను సరదాగా ఈ క్షణం నుంచి కోరికలు తీర్చడానికి నేను ఎప్పుడు కూడా నేను ముందే ఉంటాను తల్లి. నాకు ఏదేదో ఖర్చు చేసి పూజలు, వ్రతాలు నేను కోరుకోలేదు. నీ దగ్గర నుంచి నీ భారం మొత్తం కూడా నన్ను నమ్మి నా పాదాల చెంత ఉంచేసేయి. నన్ను శరణమేడు తల్లి. అప్పుడే నీ కోరికలు తీర్చి నేను సంతోష పెడతాను. ఎంతోమందిని ఎగతాళి చేసినా, కిందకి లాగాలని చూసినా, నిన్ను అవహేళనగా మాట్లాడినా అవేవి కూడా పట్టించుకోవద్దు. కాలం ఎంత గొప్పదో తెలుసా. ఇప్పుడు నేను కిందకి లాగాలని చూసిన వాళ్ళందరూ కూడా నీ చుట్టూ నీ ప్రదక్షిణలు చేస్తారు. నిన్ను ఏదో ఒక విధంగా మభ్యపెట్టి నీ వల్ల లాభం పొందే కాలం వస్తుంది. అంతవరకు నువ్వు మంచి స్థాయికి వెళతావు తల్లి. ఇప్పుడు నేను ఎవరైతే తక్కువ చూశారో వాళ్ళకి అందనంత ఎత్తుగా నేను ఎదిగేలా చేస్తాను. ఖచ్చితంగా దీనికి ఓర్పు అనేది అవసరం. అది ఎంత గొప్పదో, నిన్ను ఎంత గొప్ప స్థాయిలో పెడుతుందో. కాబట్టి ఆ సహనాన్ని మాత్రం వదులుకోవద్దు బిడ్డ. నిన్ను ఇలా గేలి చేసిన వాళ్ళందరూ కూడా సమాధానం గెలుపవ్వాలి. నీ యొక్క మంచి స్థాయికి నువ్వు రావాలి తల్లి. నువ్వు మంచి స్థాయికి రావాలంటే నువ్వు కష్టపడి నీ వంతు కృషి చేయాలి. నీకొచ్చే ప్రతి అవకాశాలను కూడా అందిపుచ్చుకోవాలి తల్లి. కాబట్టి ఇప్పుడు చెప్పే మాట నువ్వు ఎప్పుడు కూడా వింటావని నాకు నమ్మకం ఉంది. నమ్మకంతో పనిచేసినప్పుడు, కష్టంతో కష్టపడినప్పుడు ఫలితం ఎక్కడ పోతూ ఉంది చెప్పు. నీ ఉద్దేశం స్వచ్ఛంగా ఉన్నప్పుడు నిన్ను ఎవరు ఏమన్నా కూడా నువ్వు ఏది కూడా కోల్పోవు తల్లి. నిన్ను కిందకి లాగాలనేవారు, నీకు దెబ్బ కొట్టాలి, నీకు చెడు తలపెట్టాలని ఎవరైతే అనుకుంటున్నారో అది వాళ్ళకే తగులుతుంది. నీకేమీ తగలదమ్మా. మంచి మార్గం ఎవరు చెప్పినా సరే వినడం నేర్చుకో. చెడు మార్గం అనేది ఎప్పుడు కూడా దూరంగా ఉండు. నువ్వు ఇతరుల మంచి కోరుకున్నప్పుడు మంచి విషయాలే నీకు తెలుస్తూ వస్తాయి. ఇదే ప్రకృతి నిర్ణయం. భగవంతుడు అలా ప్రతిదానికి కూడా భయపడినప్పుడు ఏది నీకు రాదమ్మా. భయం అనేది నీకు ఎప్పుడూ ఉండాలి. నీ మనస్సాక్షిగా ఉండాలి. నువ్వు నిజాయితీ తప్పినప్పుడు ఉండాలి, ధర్మం తప్పినప్పుడు ఉండాలి. కానీ నిజాయితీ, ధర్మాన్ని పాటిస్తూ ఉన్న నీకు ఎందుకు భయం చెప్పు. గడిచిపోయిన నీ జీవితంలో కష్టాలు కోరి తెచ్చుకొని నువ్వు ఎప్పుడు కూడా అనుభవిస్తున్న సుఖాలను, వాటిలో తియ్యదనాన్ని నువ్వు ఆస్వాదించలేకపోతున్నావు. కాబట్టి గడిచిపోయిన కాలాన్ని వదిలి ప్రస్తుత కాలాన్ని ఆస్వాదించు.
రాబోయే అదృష్టం కోసం ఎదురుచూడు. అంతేగాని జరిగిపోయిన దాని గురించి కృంగి కృషించిపోవద్దు బిడ్డ. ఇక నీ జీవితం అంతా కూడా ఎప్పుడు కూడా సంతోషంగా ఉండే విధంగా శ్రద్ధ సహనంతో ఉండి చూడు. జీవితం నీకు చాలా పాఠాలు నేర్పిస్తుందమ్మా. అలాగే ఓర్పు, అలాగే ఓటమనేది ఉండదు. సహనంతో సాధ్యం కానిది ఉండదు. ఈ రెండు ఉన్న వాళ్ళకి జీవితంలో ఎప్పుడు కూడా ఓటం ఉండదమ్మా. ఇదే నిజమైన జీవిత సత్యం. ఈ సత్యాన్ని నువ్వు మనసులో పదునుపరుచుకో. ఓటమి వచ్చిందని కృంగిపోతే గెలుపు నువ్వు ఎప్పుడు అందుకుంటావు చెప్పు? ఓటమిలో తప్పు జరిగిందనేది తెలుసుకొని సరిదిద్దుకొని గెలుపులో ముందడుగు వేయదు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.